కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని మనం చదువుకుందామమ్మా. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. హల్లెలూయా. ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగా చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు ఒక తండ్రి, మహోన్నతుడైన దేవా, సర్వశక్తి కలిగిన మా యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. చదివిన లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడండి నాయన. ఇప్పటి వరకు తండ్రి ప్రభువా నీ సన్నిధిలో చేరి క్రిస్మస్ పాటలతో సంతోషాన్ని వ్యక్తపరిచాం నాయన. ఈ మాసము సంతోషకరమైన మాసమని, మా కుటుంబాలకి మా సంఘాలకి ఎంతో ఆనందకరాన్ని కలుగజేసిన మాసమని కాదు, కానీ యావత్ ప్రపంచానికే సంతోషకరమైన మాసం. లోకరక్షకుడు అయిన నీవు ఈ యొక్క తండ్రి ప్రభువ ఈ లోకంలో ఉద్భవించిన మాసం కాబట్టి తండ్రి ప్రభువ మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ సంతోషాన్ని, నీ సంబరాలను నీ మందిరంలో తండ్రి ప్రభువ పాటల ద్వారా వ్యక్తపరిచిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. చదివిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి నాయన. మీ విలువైన మాటల చేత మమ్మల్ని బోధించండి. మీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించండి. మా నోట మీ మాటలు ఉంచండి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నింపండి. నీ కృపగలిగిన దయగలిగిన హస్తమును మా మీద ఉంచండి. ఈ మందిర ఆవరణమును మీరు స్వాధీనపరచుకోండి. వినగల జ్ఞానమును మాకు అనుగ్రహించి నీ నామాన్ని మాత్రం మహింపరచుకోమని, నీ చిత్తం మాత్రం నెరవేర్చమని యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును. కీర్తనకారుడైన దావీదు చెప్తున్న మాటలు ఇవి. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. పాపం ఎక్కడి నుంచి వస్తుంట? నాలుకతో మాటలతో పాపము చేయకుండా ఉండునట్లు. నోరు అనేది చాలా ప్రమాదకరమైనది, ప్రయోజనకరమైనది కూడా. నోటితో మనం ఏదైనా చేయొచ్చు. అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన విలువను పెంచేది మన నోటి మాటే. మనల్ని విలువ లేకుండా చేసేది కూడా ఆ నోటి మాటే. మన నోటి మాటను బట్టి మనము నీతిమంతులమో అపరాధులమో రేపు తీర్పు పొందగలుగుతాం మనం, మన నోటి మాటను బట్టి. ఈ నోటి మాట మనని ఉన్నతమైన స్థానంలో నిలవబెడుద్ది. అదే నోటి మాట అధపాతాళానికి అణిచివేస్తుంది. కాబట్టి మనం నోరుంది కదా అని మనం ఏది పడితే అది మాట్లాడకూడదు. ఏది పడితే అది వాగ్దానాలు కూడా చేయకూడదు. అది కూడా ప్రమాదమే. కొందరు ఉంటారు, ఏదన్నా అడిగితే ఇచ్చేది కాదు కదా, వాగ్దానం కూడా చేయకూడదు. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో మనం దేవుని బిడ్డలుగా మనతోటి అవుతుందంటే అవుతుంది, కాదంటే కాదు. ఇది చెప్పాలి. మన నోటిని జాగ్రత్తపరచుకోవడం ఎంతైనా మేలు. ఎందుకంటే పాపం అనేది ఈ నోటి ద్వారా మనం చేయకుండా ఉండాలంటే నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటానంటున్నాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే నోటుతో చేసిన మాటను నెరవేర్చుకోవడం కోసం మనం కొన్ని మార్గాలు కూడా తప్పాల్సి వస్తుంది. అయ్యో నా బిడ్డలకి పలానా మాట ఇచ్చాను నేను, లేకపోతే నా భార్యకే ఒక మాట ఇచ్చాను నేను, వెసులుబాటు లేదు, అయినా కూడా లేనిపోని తలనొప్పులు తెచ్చుకుని ఆ మార్గంలో వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఒక మాట ఇచ్చేటప్పుడు, ఒక వాగ్దానం చేసేటప్పుడు, నోటితో ఒక మాట చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వెనక ముందు ఆలోచించుకొని. ఇప్పుడు మా వాడు అడుగుతాడు, ఏమని, న్యూ ఇయర్లో నాకు బుల్లెట్ కావాలని. నేను ఇవ్వగలనా, నా శక్తి ఏమిటి, నా సామర్థ్యం ఏమిటి అని నేను ఆలోచించుకోవాలి. ఓకే అన్నాను అనుకో, ఇక వాడు
నన్ను నెల నెల గుర్తు చేస్తూ ఉంటాడు. నా పరిస్థితి ఏమిటో వాడికి అవసరం లేదు, ఇస్తానన్నాడు, కావాలి. అందుకనే మనం నోటితో వాగ్దానం చేసేటప్పుడు ఒకవేళ వాడికి బండి కొనివ్వాలని చెప్పేసి నేను అప్పులు చేశాను అనుకోండి, నా మార్గం ఎటు వెళ్ళిపోద్ది? అప్పులు పాలైపోద్ది. వాడికి బండి కొనివ్వాలి కదా అని నేను మాట ఇచ్చాం కదా అని చెప్పేసి, మాట తప్పకూడదని వాక్యం చెప్తుంది కదా అని చెప్పేసి గబగబా అప్పులు చేసి బండి కొంటే అప్పులు పాలవుతాం. ఇది కూడా ప్రమాదకరం. అందుకనే పాపము చేయకుండానట్లు నీ నాలుకను నీ మార్గములను జాగ్రత్తగా చూసుకొనిడి. ఏ మాట పడితే ఆ మాట చెప్పి, ఏది పడితే అది చేసి జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే నాలుక ప్రమాదకరమైనది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదువుతానన్న. 3వ వచనం. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిపుదము కదా. నోటికి గుర్రాల మీద స్వారీ చేసేవాళ్ళు, రథములను తిప్పేవాళ్ళంట, నోటికి ఒక్క కళ్ళాన్ని పెట్టి తన శరీరాన్ని మొత్తం తిప్పుతారంట. మనకి ఎటు కావాలంటే అటు మనకి నచ్చిన విధంగా తిప్పుకోవచ్చు. మనం తిప్పవలసింది ఏంటంటే దేవునికి నచ్చిన విధంగా మన మార్గములను కనపరచాలంటే మనం ఏం చేయాలంట? మన నోటికి కళ్ళెం పెట్టుకోవాలంట. ఇదే మాటలో కీర్తన గ్రంథంలో ఉంటుంది అదే మాట. మీ నోటికి కళ్ళెము చిక్కమును ధరించు. కళ్ళెమన్నా చిక్కమన్నా ఒకటే. మీరు గమనించారో లేదో, నా నోటికి చిక్కమును ఉంచుకుంటుని అనుకుంటుని అంటున్నాడు కీర్తనకాడు. ఇక్కడ అంటున్నాడు గుర్రములతో పోలుస్తున్నాడు. ఇక్కడ గుర్రములను వదిలిపెడితే, చిక్కము లేకుండా వదిలిపెడితే ఏమవుద్ది? దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుద్ది. దానికి రోడ్డు కాదు కదా, రోడ్డు మీద నడవదు. అది ఇళ్లలో నడుస్తుంది, మనుషులను తొక్కుద్ది, ఏదైనా చేస్తుంది. కాబట్టి దానికి చిక్కం వేసినప్పుడు నడిపేవాడు విధానమును బట్టి ఎటు నడపాలో అటు నడుస్తుంటుంది. కాబట్టి చిక్కము మనిషి కూడా మన భక్తి జీవితంలో మనం ఎటు వెళ్ళాలో దేవుని మార్గాలు మనం కనుగొనాలంటే మన నోటికి మొదటగా చిక్కం కావాలంట. ఓడను కూడా చూస్తే ఎంత పెద్ద తుఫాన్ అయినా సరే ఆ తుఫాన్ నుంచి ఆ ఓడను రక్షించడానికి, ఆ ఓడను నడిపే నావికుడు ఆ ఓడను సక్రమైన మార్గంలో నడపడానికి, ఆ తుఫాను నుంచి ఆ ఓడలో నివసిస్తున్న జనాలని రక్షించడానికి చిన్న తెరచాప, ఆ తెరచాప అంత పెద్ద ఓడని కంట్రోల్ చేస్తుంది. ఎంత పెద్ద తుఫాన్ అయినా సరే ఆ ఓడలో ఉన్న ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేకుండా ఆ ఓడ ఏం చేస్తుంది అంటే ఆ చిన్న మనకి సురక్షితంగా తిప్పుద్ది. ఆ సుడిగుండాల్లోకి వెళ్ళకోకుండా, ఆ తుఫాను కొట్టుకుపోయి కొండలు గుద్దుకుని ఓడ బద్దలైపోకుండా ఏం చేస్తుంటే ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి ఆ మన చిన్నదే కదా అనుకుంటాం మనం, కానీ మన నోరు కూడా చిన్నదే, చాలా చిన్నది. భక్తిపరులైన మనల్ని భక్తిహీనులుగా మారుస్తుంది. భక్తిపరులైన మనల్ని భక్తిహీనులుగా మార్చడానికి మన నోరొక్కటి చాలు. భక్తిహీనతలో మన దిగజార్చడానికి. అందుకే అంటాడు కదా, నాలుకని అగ్నితో పోలుస్తారు. చిన్న అవయవం నాలుక. అంటే ఒక పెద్ద అడవిని తగలపెట్టాలంటే ఒక చిన్న అగ్గిపుల్ల చాలు. అగ్గిపెట్టి కూడా అవసరం, ఒక్క అగ్గిపుల్ల చాలు. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, ఒక్క మాటతోటే కుటుంబాలు కట్టబడినవి ఎన్నో ఉన్నాయి. మనం దేవుని సువార్త ఎందుకు మనం మైకులు పెట్టి స్పీకర్లు పెట్టి ఎందుకు చెప్తామంటే చాలామంది ఆత్మహత్య చేసుకుందామని, అప్పులు బాధపడలేక, లేదంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామని ఆత్మహత్య చేసుకుందామని
అని జీవితం మీద విరక్తి కలిగిపోయి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు దేవుని వాక్యమును విని వెనుతిరిగి వచ్చి దేవుణ్ణి అంగీకరించిన కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఒకే ఒక్క మాట చనిపోతున్న వాడిని బ్రతికిస్తుంది. ఒకే ఒక్క మాట నరకానికి వెళ్ళవలసిన మనిషిని రక్షణలోకి నడిపిస్తుంది. ఒకే ఒక్క మాట. అదే మాట కుటుంబాలను చీల్చేస్తుంది, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది, కుటుంబాలను కూల్చేస్తుంది ఆ మాట. అందుకే అంటాడైనా జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా మీ నాలుకతో పాపము చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు ఆయన. ఇంకో మాట ఏంటంటే, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము పుట్టించుకొందుననుకొంటిని. భక్తిహీనత అంటే భక్తి లేని వారు కాదు కానీ, అన్యులోని కాదు కానీ, ఇప్పుడు రక్తహీనత అంటాం మనం. రక్తం తక్కువగా ఉన్నవారికి రక్తహీనత అంటాం. వాళ్ళు తెల్లగా పాలిపోయి ఉంటారు. మీకు తెలుసు తెలీదో, మాకు అంతకుముందు ఆ షర్ట్లో కిరాణా షాప్ ఉండేది. చాలామంది లేడీస్ వచ్చి బల్పాల ప్యాకెట్లు కొనేవాళ్ళు, పెద్దవాళ్ళే. వాళ్ళు చూస్తే 40-45 సంవత్సరాలు ఉంటాయి. ఎందుకమ్మా నీకెంతురా బల్పాల ప్యాకెట్లు అంటే, కావాలన్నా అనేది. తర్వాత ఇవి చెప్పేది నీకు తెలియదులే ఇచ్చాయి. ఎందుకంటే వాళ్ళు శనగపప్పు తింటారంట. ఆ బల్పాలు మట్టి తినేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి రక్తహీనత ఉంటుంది. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే, అమ్మా నీకు రక్తహీనత ఉంది, నువ్వు తెల్లగా పాలిపోయావు, నువ్వేం తింటున్నావు అంటాడు. మట్టి తింటుంటుంది. అలాగే భక్తిలో కూడా మనం పిచ్చిగా మాట్లాడామనుకో, నోటికి వచ్చినట్టు మాట్లాడామనుకో, వాళ్ళు అనుకుంటారు మనకే భక్తి ఉన్నట్టప్పుడు. మన నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ, నోటికొచ్చిన వాగ్దానాలు చేస్తూ ఉంటే భక్తిహీనులుగా ఉంటాం. మనం చూస్తే ఈజీగా కనిపెట్టేస్తారు. మన భక్తిహీనతని భక్తులు కనిపెడతారు, భక్తిహీనులు కనిపెడతారు. మనం భక్తిహీనులమా. అందుకే ఒక మనిషి స్థాయిని పెంచాలన్నా, ఒక మనిషి స్థాయిని దిగజార్చాలన్నా దానికి ఏది కారణం అంట? మన నోరే కారణం. అందుకని నీ నోటిని జాగ్రత్తగా చూసుకోండి. అందులో భక్తిహీనుల ఎదుట జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. భక్తిహీనులు అంటే ఎవరు? ఎడాపడా మాట్లాడేవాళ్ళు ఉంటారు. మనం చాలామంది చూస్తుంటాం, మన గల్లీలోనే ఉంటారు. భక్తిహీనులు అంటే చిన్న విషయాలకు కూడా నోరు పారేసుకునేవాళ్ళు, చిన్న విషయాలకు కూడా నోరేసుకుని పడేవాళ్ళు, గొడవలకు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళు నోరు పారేసుకున్నారు కదా అని మనం నోరు పారేసుకోకుండా ఏం చేయాలంటే, మన నోటికి చిక్కం పెట్టుకోవాలంట. అది భక్తిహీనుడికి ఉండవలసిన ప్రధానమైన లక్షణాలని ఇక్కడ కీర్తనగాడు చెప్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో నేను ఒక చిన్న మాట చెప్తా. చిక్కం గురించి నేను ఒక చిన్న కథ చెప్తా. మే నెల ఎండాకాలం, చెరువులన్నీ ఎండిపోతూ ఉన్నాయి, నీళ్ళన్నీ ఎండిపోతూ ఉన్నాయి. చేపలన్నీ కూడా జాలర్లు వచ్చి పట్టుకెళ్ళిపోయారు. జాలర్లకు దొరికిన కొన్ని చేపలేమో నీళ్లు లేక చనిపోయినాయి. ఆ చెరువు మీద ఆధారపడ్డ 2 కొంగలు మాత్రం అనుకుంటాయంట, ఇక్కడి నుంచి మనం ఈ చెరువు మీద ఆధారపడటానికి లేదు ఎందుకంటే మనకి రేపటి నుంచి మనకు ఆహారం దొరకదు కాబట్టి మనం వేరే ఒక చెరువుని ఎత్తుక్కోవాలి అనుకుంటా ఉండగా, ఆ చెరువులో మట్టిలో నుంచి ఒక తాబేలు బయటకు వచ్చి, ఏంటి సహోదరా, ఇంతకాలం నుంచి మనం సహవాసంగా ఉంటున్నాం కదా, మీ పాటికి మీ దోవ మీరు చూసుకుంటే నేనేం చేయాలి? నాకు కూడా ఏదో ఒక మార్గం చూపించండి. ఎందుకంటే ఇంకో 2-3 రోజుల్లో మట్టి కూడా ఎండిపోద్ది. ఇప్పుడంటే బురదలో తిరుగుతున్నా నేను. ఇంకొక 2 రోజులు ఆగితే ఆ బురద కూడా ఎండిపోతే నేను చచ్చిపోతాను. మీరు నాకు ఏదో ఒక మార్గం చూపించి, మీరు ఎక్కడైతే ఆహారం వెతుక్కుంటారో నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళి చేర్చండి అనగానే ఆ 2 కొంగలు అన్నాయంట, సరే ఓ పని చేద్దాం, మేము సేవ్ అవుతాం, నిన్ను సేవ్ చేస్తాం. అదిగో ఆ కనపడుతుంది చూడు, ఆ కొండ దగ్గరికి వెళ్ళాలి. అంటే కొండ దగ్గర ఒక సరస్సు ఉంది,
ఆ సరస్సులో అది ఎప్పటికీ ఎండదు, ఎలాంటి ఎండాకాలం వచ్చినా కూడా ఎండదు. ఎప్పుడు 366 రోజులు సమృద్ధిగా వాటర్ ఉంటుంది, సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది. అనగానే మీకేముందయ్యా, మీకు రెక్కలు ఉన్నాయి, చక్కగా ఎగిరి వెళ్ళిపోతారు, మరి నా పరిస్థితి ఏమిటి? నేను ఇక్కడి నుంచి వెళ్ళి ఆ కొండ ఎక్కి దిగేపాటికి వానాకాలం వద్ద మళ్ళీ ఇక్కడ నీళ్ళు వస్తే ఈరోజు చచ్చిపోతానే అన్నది. తాబేలు నెమ్మది నడుస్తుంది. నేను ఇక్కడి నుంచి ఆ సరస్సు దగ్గరికి వెళ్ళేపాటికి, కొండ ఎక్కి దిగేపాటికి వానాకాలం వచ్చేస్తుంది, ఈ ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చేస్తుంది. అప్పటికి నేను శ్వాస వచ్చి తిండి లేక ఆహారం లేక కొండ ఎక్కగానే చచ్చిపోతాను అనేపాటికి మరి మీరు నాకేమైనా సహాయం చేయగలరా అంటే ఆ కొంగలు 2 అన్నాయంట, నేను సహాయం చేస్తా కానీ నీ నోటికి చిక్కం పెట్టుకున్నట్లయితే, ఎందుకంటే మా నోటికి కూడా మేము చిక్కం పెట్టుకుంటాం. మేము ఒక పొల్లం తీసుకొస్తాం, ఆ పక్క మేము పట్టుకుంటాం, ఈ పక్క ఒక కొంగ, ఆ పక్క ఒక కొంగ, 2 కొంగలు మేము మా నోట్లో కరిచి పట్టుకుంటాం. నువ్వు మధ్యలో నీ నోటితో నువ్వు పట్టుకోవాలి. మనం ఈ దారి నుంచి, ఈ ఎండిపోయిన చెరువు నుంచి ఆ సరస్సు కొండ దాటి వెళ్ళే లోపల కొందరు శత్రువు ఉంటారు సుమా, నిన్ను నన్ను మాట్లాడించడానికి, నిన్ను నన్ను రెచ్చగొట్టడానికి కొందరు శత్రువులు ఉంటారు. నువ్వు ఏదైనా నోరు, వాళ్ళు అన్న మాటలు విని నువ్వు రెచ్చిపోయి నోరు తెరిచావా, నీకు ప్రమాదం. మేము తెరిచినా నీకే ప్రమాదం, నువ్వు తెరిచినా నీకే ప్రమాదం. మేమైతే ఖచ్చితంగా నోరు తెరవం. ఎందుకంటే నిన్ను ఖచ్చితంగా సేవ్ చేయాలని, నిన్ను ఆ సరస్సులోకి తీసుకువెళ్ళాలని మేమిద్దరం మనస్ఫూర్తిగా అనుకున్నాం. కాబట్టి మేము వాడు ఎంతగా రెచ్చగొట్టినా కూడా మేమైతే నోరు తెరవమ్మయ్యా అనగానే, నేను మాత్రం ఏం తెరుస్తాను, మీరు నా కోసం, నా ప్రాణం కోసం మీరు ఇంతగా ప్రయాసపడుతుంటే నేను మాత్రం ఏం తెరుస్తాను, పొరపాటును కూడా తెరం. ఇద్దరు ఒక పొల్ల తీసుకొచ్చారు, అటుకు పక్క ఇటుకు పక్క కొంగ పట్టుకుని ఉంది, మధ్యలో తాబేలు పట్టుకుని ఉంది, గాల్లో ఎగురుతూ ఉంది. గాల్లో ఉండగా అంత దూరం నుంచి ఒక నక్క ఎదురుస్తూ ఉంది. అరే ఇదేంటిది, భలే విచిత్రంగా ఉందే, భలే విచిత్రంగా ఉందే. ఈ 2 కొంగలు కలిసి ఆ తాబేలు భలే సేవ్ చేస్తున్నాయి, వీడిని ఎలా చేయాలో మనకు బాగా తెలుసులే అని అనుకుని అది కింద ఉండి అందంట, ఆ పక్క ఈ పక్క మావోడే కానీ మధ్యలో ఈ నల్లోడు ఎవడబ్బా అందంట. నిజానికి ఈ కొంగలు కూడా కొంచెం, కొంగలకి రోషం రావాలి. ఇదేంటి, నీదేమో నక్క జాతి, మేమేమో కొంగ జాతి, మేము తెల్లగా ఉంటాం, పరిశుద్ధులుగా ఉంటాం, నువ్వెవడరా బాయ్, నువ్వు జిత్తులు మారి నక్కకు, నువ్వు అడ్డమైన చచ్చిని వచ్చిని తింటా ఉంటావు, మేము చెరువులో వేటాడి మరి బ్రతుకున్న వాటిని తింటా ఉంటాం, మేము పరిశుద్ధులుగా తెల్లగా ఉంటాం, మేము మీ జాతి మా జాతి ఒకటి అంటావేంటని మొదటగా ఎవరు కోపం రావాలి, కొంగలకు రావాలి. కానీ ఒక నిబంధన ఉందగా, మేము నోరు తెరవమని. నోరు తెరిస్తే ఇది కడిపోద్ది కింద, ఏది తాబేలు పడిపోద్ది కింద. తాబేలు పడిపోతే నక్కకు ఆహారం అయిపోద్ది. వీళ్ళు నోరు తెరవాల, ఎంత అరుచుకొని మనకెందుకు. ఇప్పుడు మన పని ఏమిటి, మనకు మిత్రుడు ఉన్నాడు, మిత్రుడిని తీసుకెళ్ళి ఆ సరస్సులో వదిలిపెట్టాలి, వాడు బ్రతుకుతాడు, మనం కూడా హ్యాపీగా ఉంటాం. ఒక స్నేహితుని సేవ్ చేసిన తృప్తి మన జీవితాల్లో ఉంటుందని వీళ్ళు మాత్రం నోరు తెరవకుండా చక్కగా ఉన్నారు. ఈ మధ్యలో ఉన్న తాబేలు ఉంది చూసారా, తాబేలు అది అంది కదా, నన్ను నల్లోడా అంటావా, నువ్వే నల్లోడా అంది. నువ్వే నల్లోడు అనగానే అది ఎక్కడ పడకూడదో అక్కడే పడింది. నోరు తెరిచింది, ఎక్కడ పడకూడదో అక్కడ పడింది. తర్వాత జరిగేది ఏమన్నా అందం మీకు తెలుసు. ఇక ఆ నక్కకి, జిత్తులు మారి నక్కకు ఆహారంగా మారింది. అందుకే అంటాడు, మన నోటికి చిక్కమును ఉంచుకొనుట భక్తిహీనుల మధ్య. ఎందుకంటే మనల్ని దేవుడి నుంచి దూరం పరచడానికి, మన భక్తిని, మన ప్రార్థనా జీవితాన్ని, మన రక్షణను ఒక్కొక్కసారి మన రక్షణ నుంచి మననే దిగజార్చడానికి మన నోరు ఎంతగానో ప్రమాదకరమైనది.